నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి కెమికల్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఏంటి సార్ ఆ నెక్స్ట్ కాన్సెప్ట్స్ అంటే వాట్ హ్యాపెన్ వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్. వాట్ హ్యాపెన్ వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్. సో ఈ రియాక్షన్స్ ఏమన్నాము అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది? సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ when acid react with base they give salt and water. ఎలా సార్ డిఫైన్ చేస్తాం? ఎగ్జామినేషన్ లో అడుగుతారు వాట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటిది. సో ఇక్కడ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ to give salt and water. That reactions are called neutralization reaction. Example check cheyandi. Give any example of acid. If you take HCl react with NaOH gives rise to NaCl plus H2O. So ఇది మన ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ ప్లస్ వాటర్ రిలీజ్ అవుతుంది. ఇదేమిది? యాసిడ్. ఇది బేస్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ ని ఫామ్ చేస్తుంది. ఇఫ్ యు టేక్ హియర్ H2SO4 plus NaOH gives rise to, if you take here 2 moles then Na2SO4 sodium sulfate along with water, neutralization reaction. If you take here HNO3 plus in place of NaOH if you take KOH also no issue, KOH, then it gives potassium nitrate KNO3 plus H2O. ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా సరే యాసిడ్ బేస్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఐఎమ్ టేకింగ్ ఓన్లీ స్ట్రాంగ్ యాసిడ్స్. ఇఫ్ యు టేక్ వీక్ యాసిడ్స్ ఆల్సో విల్ గెట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ద ప్రోడక్ట్ ఈస్ సాల్ట్ అండ్ వాటర్. ఓకేనా? సో ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ఇంకా మనం సెకండ్ కెమికల్ ప్రాపర్టీ, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. లిజన్ కేర్ఫుల్లీ. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం గమనించాము వెన్ యాసిడ్ ఆర్ బేస్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. అంతేనా? అది దాని న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ప్రొడక్ట్ ఏంటి? సాల్ట్ అండ్ వాటర్. ఏ రియాక్షన్ లో అయితే సాల్ట్ వాటర్ ఫామ్ అవుతాయో ఆ రియాక్షన్స్ అన్నిటిని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనవచ్చు. సో ఇఫ్ యు టేక్ ద రియాక్షన్ బిట్వీన్ reaction of metal oxides with acid, గమనించండి ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో. సో వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. ఈ రియాక్షన్ ని కూడా మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటామా అంటే ఎస్. So this reaction also considered to be the neutralization reaction. Why sir? Metal oxides have basic nature. Metal oxides ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. సో అలాంటప్పుడు యాసిడ్ ఈ బేసిక్ నేచర్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ ని ఫామ్ చేసింది అంటే అలాంటి రియాక్షన్ ఏమన్నాము అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అనొచ్చు. సో ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాసిడ్ ఐఎమ్ టేకింగ్ HCl. దీన్ని నేను మెటల్ ఆక్సైడ్స్ కి కాపర్ ఆక్సైడ్ ని తీసుకున్నాను. కాపర్ ఆక్సైడ్. ఇఫ్ HCl ఈజ్ రియాక్ట్ విత్ కాపర్ ఆక్సైడ్ ప్రొడక్ట్ ఏంటి గెస్ చేయండి? CuCl2 ప్లస్ H2O. సో CuCl2 ఫామ్ అయిందంటే యూ టేక్ 2 moles ఆఫ్ HCl. సో ఇప్పుడు ఇక్కడ కాపర్ ఏ కలర్ లో ఫామ్ అవుతుంది అంటే లైట్ గ్రీన్ కలర్ లో ఫామ్ అవుతుంది. ఎందుకు సార్? copper oxide when they react with acid to give light green color of compound salt అంటే ఇక్కడ కాపర్ ఇన్ కాపర్ క్లోరైడ్ లో +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాపర్ 2 క్లోరైడ్ అని రాయొచ్చు. ఇక్కడ 2 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? ఆ కాపర్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది సాల్ట్, దీంతో పాటు వాటర్ ఫామ్ అయింది కాబట్టి ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి మనం ఎగ్జాంపుల్ గా డిస్కస్ చేయొచ్చు. దట్ మీన్స్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ నేచర్. సో దే గివ్ సాల్ట్ అండ్ వాటర్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్
గమనించండి, ఇది కూడా కెమికల్ ప్రాపర్టీసే. రియాక్షన్ ఆఫ్ non-metal oxides with base సో గమనించండి, నేను బేస్ తో ఎవరితో రియాక్ట్ చేస్తున్నానంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈస్ ఫార్మ్డ్ హియర్? ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఈస్ సాల్ట్ అండ్ వాటర్. సో కెన్ యూ కన్సిడర్ దిస్ వన్ ఆల్సో న్యూట్రలైజేషన్ రియాక్షన్? Yes, this one also neutralization reaction, because గమనించండి, the nature of non-metal oxide is acidic. Non-metal oxides కి acidic. Example, non-metal oxides are acidic nature. For example, మీరు నేచర్ లో చూస్తుంటారు సల్ఫర్ డైఆక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ వీటన్నిటికి acidic nature. These harmful gases like nitrogen dioxide ఇవన్నీ అట్మాస్ఫియర్ లో రిలీజ్ అయితే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వాటర్ తో రియాక్ట్ అయిపోయి ఇవి ఏం ఫామ్ చేస్తాయంటే యాసిడ్ ని ఫామ్ చేస్తాయి. దాన్ని మనం యాసిడ్ రైన్స్ అన్నాం. ఇది వేరే టాపిక్, మాట్లాడదాం మళ్ళీ. సో రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏ నేచర్ ఉంటుంది అంటే ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎవరితో రియాక్ట్ అవుతుంది? బేస్ తో రియాక్ట్ అవుతుంది. సో దెన్ బేస్ రియాక్ట్ విత్ ఎసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. నౌ వి టేక్ వన్ ఎగ్జాంపుల్. మనం ఇంతకుముందు క్లాస్ లో చెప్పినటువంటి బేస్ గా కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను నేను, CaOH taken twice. దీన్ని ఏమన్నాం? లైమ్ వాటర్. వెన్ యూ పాస్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ ద లైమ్ వాటర్. ఎందుకు సార్ కార్బన్ డైఆక్సైడ్ మీరు సెలెక్ట్ చేశారు? ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్ ఆక్సైడ్. దీనికి ఏ నేచర్ ఉంటుంది? ఎసిడిక్ నేచర్. CaOH taken twice ఎవరు? కాల్షియం హైడ్రాక్సైడ్, బేసిక్ నేచర్, బేస్. వెన్ దీస్ టూ ఆర్ రియాక్ట్ దే గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఏ సాల్ట్ ఫామ్ అవుతుందో గెస్ చేయండి. కాల్షియం కార్బోనేట్, CaCO3 అండ్ అలాంగ్ విత్ వాటర్. దీని గురించి మనం ఇంతకుముందు క్లాస్ లో మాట్లాడినాం. కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది అని మనం మాట్లాడినాం. వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో లైక్ దిస్ వీ కెన్ డిస్కస్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో కెమికల్ ప్రాపర్టీస్ లో మనం ఏం నేర్చుకున్నాము అంటే when acids or bases react with metals or metal hydrogen carbonate and metal hydrogen carbonate and metal carbonates. అలానే the reaction between acid and base that we call neutralization reaction. అలానే acid react with metal oxides, అలానే bases react with non-metal oxides. They give salt and water as a byproduct. And this type of reactions what we call neutralization reaction. ఈ neutralization reaction నుంచి మనకి డైలీ లైఫ్ అప్లికేషన్ లో ఏదైనా క్వశ్చన్ వస్తుందా అంటే, if you are suffering with indigestion problem, you want to went to the hospital to the doctor suggested to you where antacid tablet. ఏం చెప్తారు అంటే యాంటాసిడ్ టాబ్లెట్ ని వేసుకోండి అంటారు. ఆల్రెడీ ఇన్ అవర్ స్టమక్ అండ్ డైజెషన్ fluids what HCl already segregated. Then you wearing antacid tablet means base. ఇదేమిది యాసిడ్. రెండు రియాక్ట్ అయిపోతే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయిపోయి న్యూట్రలైజేషన్. యు ఆర్ రిలీఫ్ ఫ్రమ్ ద ఇరిటేషన్ ఆర్ పెయిన్ ఇన్ యువర్ స్టమక్ వెన్ యు ఆర్ వేరింగ్ antacid tablet. Can you give one example of antacid? Means magnesium hydroxide. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మనం ఏమన్నాము అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇట్ ఈస్ ఎ మైల్డ్ బేస్. వేర్ ఆర్ చిల్డ్రన్?